పోలీస్కి వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ బైలాస్ ఉంటాయి. దాన్ని బట్టి రెడ్ బుక్ లా బ్లూ బుక్ ఎందుకు పోలీసులు అవన్నీ ఎందుకు చేస్తారు? ఒకటి వసుదేవన్ గాలిలో మాటలు మీరు ఒకటి మనం ఇప్పుడు మనము అంటే మీరు అడగచ్చు, మీరు ఒక ప్రత్యేకంగా మీరు జర్నలిస్ట్గా మీరు మీ క్వశ్చన్ వేయచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక 5-6 అంశాలు చెప్తాను నేను, ఎందుకంటే దండిగా ఉన్నాయి ఉండేటువంటిలో. లాకప్ డెత్తులు అంటే ఎంత బలవంతంగా జరిగాయి అన్న అంశాలని, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు నేను 4 చెప్తా. కొల్లిముగుండల్లో లాకప్ డెత్ 24/2026లో నంద్యాల జిల్లా 39 ఏళ్ళ యువకుడు పోలీసులకు బెదిరింపులకి చేసుకొని అబ్బాయి ఊరేసుకొని చనిపోయడం జరిగింది. నిన్న మొన్న కూడా చూసాం. ఇంకొక ఈసీఐఏ శ్రావణ్ అనే అబ్బాయి పురుగుల మందు తాగి విజయవాడలో జరిగిన అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ 12/5/2025లో కూడా ఈ అంశం జరిగింది. అదేవిధంగా ముచ్చుమర్రిలో ఒక బాలికపై అత్యాచారం కేసు. నేనేమి ఇప్పుడు మనం వద్దని చెప్పడంలే, బాలికపై అత్యాచారం చేసినాడు కఠిన శిక్ష పడాల్సిందేదే. దానికి ఎవరున్నారు? దానికి మన అధికారులు ఉన్నారు. దాన్ని ఏం చేయాలో లీగల్ కోర్టు ఉన్నాయి. అబ్బాయికి ఏ శిక్ష పడినా అందరూ కూడా అటువంటి వారిని ఎవరు కూడా ఉపేక్షించం, సహించం కూడా. ఆ అబ్బాయి దళితుడు, లాకప్ డెత్ 21/7/2024 లాకప్ డెత్. కర్నూలు జిల్లాలో సిఐ వేధింపులకు వైసీపీ కార్యకర్త పత్తికొండలో ఆత్మాహుతి 3/6/2025లో. అదేవిధంగా మార్కాపురంలో ఎల్లా మణికంఠ అనే అబ్బాయి గిద్దలూరులో చనిపోయాడు. ఇటువంటి కార్యక్రమాలంతా చెప్పుకుంటే 13/5/2026లో కర్నూలు జిల్లాలో ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ అందరూ పోయారు. అబ్బాయిని ఎంతగా మనకు వేధింపులకు పెట్టారు అన్నది బాగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అదేవిధంగా పులివెందుల్లో పోలీసు వేధింపులకు యువకుడు ఆత్మహత్య 29/1/2025లో. తెనాలిలో ఒకటి కాదు, తెనాలిలో ఇప్పటికీ చంపి చెరువులో పడేశారు ఆ అబ్బాయిని 13/7/2025లో. తెనాలిలో 3-4 ఘటనలు. ఇలా పోలీస్ స్టేషన్లో అరాచకాలు, అక్రమాలు జరుగుతుంటే ఇది రాజకీయ ఒత్తిడులతో జరుగుతున్నాయా, లేకుంటే పోలీసు వేధింపులతో జరుగుతున్నాయా, లేదంటే నిజంగా వీరిని శిక్షిస్తున్నారా అన్నది రాష్ట్ర ప్రజలందరికీ. నేను చెప్పేది 7-8 ఇంక ఇటువంటివి కోకొల్లలు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము పోలీసు వ్యవస్థను విరివిగా వారి స్వప్రయోజనాల కోసం వాడుకొని బెదిరింపు చర్యలు చేస్తున్నారు అన్న దాంట్లో వాస్తవం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి విషయాలు ఎలా మనం ఎక్కడున్నాం? బీహార్ను తలపిస్తుంది. రైట్ అండి. గతంలో సాయికృష్ణ విషయంలో మీ నాయకుడు వెళ్ళారు, పరామర్శించారు. తర్వాత సీఎం గారు సాయికృష్ణ వాళ్ళ మదర్ని, బంధువుల్ని పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మీద వాళ్ళు భరోసా, ఒక సీఎం గారు ఇచ్చిన భరోసాతో వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం కనిపించింది. సీఎం గారు వాళ్ళని స్వాంతన చేకూర్చడం, మేము ఉన్నాం, ఏం కాదు అనే ఒక ధైర్యం చెప్పడం, వాళ్ళ టోన్ అండ్ టన్నర్ మొత్తం మారిపోయింది కదా. అంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీ నాయకుడు కాన్ఫిడెన్స్ ఇవ్వాల, కులాన్ని రెచ్చగొట్టి వెళ్ళాడు. ఇది కదా తేడా మీ ఇద్దరికి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు డిఫరెన్స్ చెప్పారు, వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ నేను చెప్తాను వాసుదేవన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాత, వారికి నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మన వెనకంబడి ఏ అన్యాయం జరిగినా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ వీళ్ళు చేసినదేమి, పిలిపించుకొని వారిని మభ్యపెట్టారో, ప్రలోభ పెట్టారో, భయపెట్టారో అది లోగుట్టు పెరుమాళ్ల కెరక. ఎందుకంటే ఈ 40 రోజులు లేనిది 43వ రోజు 44వ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయొచ్చిన తర్వాత మీరు పిలిచడంలో మీ ఆంతర్యం ఏమండి? సీఎం గారు లేరు కదండి, సింగపూర్ నుంచి వచ్చిరాగానే పిలిపించారు. సరేనండి, సింగపూర్కు పోయిండేది 3-4 రోజులు, అప్పుడు 35 రోజులు ఏం చేశారు? 35 రోజులు ఉంది సీఎం గారు సింగపూర్కు పోకముందు 35 రోజులు ఉండింది. నాలెడ్జ్లోకి అప్రూవ్ అయిన తర్వాత కదా ఆయన నాలెడ్జ్లోకి వెళ్ళింది. అప్పటిదాకా ఆయన నోటీసులో తీసుకెళ్లేదు కదా పోలీసులు. ఇది ఏ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటిని పరామర్శించిన తర్వాతనే ఇది చలనం వచ్చింది. అంతవరకు ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారో, ఎవరి స్వప్రయోజనాల కోసం ఈ పని చేశారో అనుకుంటున్నారా? పర్టికులర్గా అదృశ్యానికి సంబంధించి కారణాలు ఏమిటి? ఒకటైతే ల్యాండ్ డీలింగ్ అనేది ఒకటి తెలుస్తుంది, 25 crores. ఇంకేమైనా కారణాలు? నాకైతే దీని మీద చాలా బలమైన కారణమే ఉంది అనిపిస్తుంది వాసుదేవన్ గారు. అంటే ఏమన్నది అది బయటికి రావాలి. కాకపోతే ఈ 40 రోజులు స్టేషన్ ఆఫీసర్ అక్కడే ఉన్నాడంటే ఇది బయటికి నిజాలు నిగ్గు తేల్తాయి అన్నది నిజంగా ఒకటి క్వశ్చన్ మార్కే. ఎవరైనా సరే, ఇప్పుడు అతను అధికారులు చెప్పినా లేకుంటే పొలిటికల్ లీడర్లు చెప్పినా ఒక స్టేషన్ ఆఫీసర్ సిఐ ఆ యొక్క కార్యక్రమాన్ని అసలు మనిషిని కూడా రూపు లేకుండా మాపి ఒక బూడిద అయిపోయే పరిస్థితుల్లో తీసుకొని వచ్చి చాలా కథనాలు చూసాం.
చూసిన తర్వాత కూడా ఈ ఎవిడెన్స్ నేనైతే ఈ కేసులన్నీ కంటి తుడుపు కోసం పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి పాపం వాళ్ళను భయభ్రాంతులకు చేశారో, బయటకు వచ్చి వాళ్ళు అలా మాట్లాడుతున్నారో, అంతకుముందు 45 రోజులు ఏం మాట్లాడారు మనం అందరం చూసాం కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచిస్తే 45 రోజులు వారి బంధువులు కానీ, ఆమె అడ్వకేట్ కానీ, వారి మేనమామ కానీ, సొంత మేనమామ కానీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఏ విధంగా మాట్లాడారు, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పిలిపించిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడారు అన్న అంశాలను గుర్తుపెట్టుకుంటే ఏం ప్రజలంతా అంత వెర్రిగా ఉన్నారా? అంటే వీళ్ళు ఏదో మేము చేసినామంత మాత్రాన అంత ఈజీగా ఉన్నారా? ఒక ఆలోచన విధానం లేదా? ఎంత మసిబుసి మారేడుకాయ చేసి మభ్యపెట్టినంత మాత్రాన నిజాలు తెలియకుండా పోతాయా? కానీ సీసీ ఫుటేజులు లేవంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఇంతవరకు నిన్న మొన్న జరిగిన ఇష్యూలో బరియల్ గ్రౌండ్లో నుంచి అందరినీ పిలిపించి విచారించారు, చేశారు. కానీ ఏవి కూడా ఆధారాలు పోలీసులు తీసుకొచ్చారని చెప్పారు ఆయన. బరియల్ గ్రౌండ్ కేర్ టేకర్ ఒక ఆయన ఉంటారు కదా, ఆయన మాట్లాడారు ఆయన. కానీ నిజంగా ఈ సాయి బట్ ఇతనిదే తీసుకొచ్చారని నేను నమ్మకం ఏంటి? అలాగే చెప్పలేదు కదా, అతన్నే తీసుకొచ్చారని చెప్పలేదు. అసలు పేరే ఆ అబ్బాయి ఇప్పుడు బస్టాండ్ లో చనిపోయినారన్నారు, తీసుకుపోయి అనాథ శవం అని హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ రోజు 4 శవాలేమో చేశారన్నారు. ఆ 4 శవాలకు పేర్లు లేవు. నిన్న ఆ బరియల్ గ్రౌండ్ అతన్ని విచారిస్తుంటే అతను కూడా పెద్దగా చెప్పలేకపోతున్నాడు. అంటే మాకంతా పోలీసులే దీన్ని ఆ రోజు మేము చేయనప్పటికీ మరుసటి రోజు మేము అక్కడ ఏమి లేనప్పటికీ వాళ్ళే పక్కన పెట్టుకొని మరుసటి రోజు పొద్దున్న వాళ్లే వచ్చి దీన్ని ఖననం చేశారు అన్న దీంట్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా చాలా బాధాకరమైన విషయం వాసుదేవన్ గారు.